Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician from Hyderabad. మనం పిల్లల్లో ఈ మలబద్ధకం అనేది డిస్కస్ చేస్తున్నాము. ఈ ఏడాది వయసు నుంచి 5 ఏళ్లలో పిల్లలకి మధ్యలో వాళ్ళు సరిగ్గా ప్రతిరోజు మోషన్ వెళ్ళకపోవడము, దాని ద్వారా అసలు వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి కూర్చోవాలంటే భయపడ్డము, అలాగే 3-4 రోజులకు ఒకసారి వెళ్ళడం, ఆ వెళ్ళేది కూడా చాలా గట్టిగా వెళ్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకు ఒక భయం అనేది వచ్చేస్తుంది. అసలు వాష్రూమ్కి వెళ్ళి కూర్చోవాలంటే కూడా వాళ్ళు వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇట్లా వద్దు అన్నట్టు అవాయిడ్ చేయడం వల్ల ప్రాబ్లం ఇంకా పెరుగుతుందే కానీ అది తగ్గదు. మరి ప్రతిరోజు జరగాల్సింది జరగట్లేదు అన్నప్పుడు మరి దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి? మొట్టమొదట డాక్టర్కి చూపించండి. ఒకవేళ వీళ్ళకి పుట్టుకతోటే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే పేగుల్లో ఏమైనా తేడా ఉందా అనేది ఆ డాక్టర్లు చూడాలి. ఒకవేళ వాళ్ళ పేగుల్లో ఏం తేడా లేదు, ఏడాది వరకు కూడా బాగానే ఉన్నాడు అన్నట్లయితే చాలా అరుదు ఆ తర్వాత ఇలాంటి పేగులు మూసుకుపోవడం అనేవి ఉండడము. ఏడాది దాటిన పిల్లలు సరిగ్గా మోషన్ వెళ్ళట్లేదంటే ముఖ్యమైన కారణము సరైన ఆహారం లేకపోవడం. ఎలాంటి సరైన ఆహారము అన్నట్టయితే ఫైబర్ రిచ్ డైట్, అంటే ఈ పీచు ఉండే ఆహారం ఉండకపోవడం. మరి పీచు అనేది ఎందులో ఎక్కువగా ఉంటుంది అన్నట్లయితే చాలామంది అనుకుంటున్నట్టు అన్నం పప్పు లేదా ఇంత చారేసి పెడితే సరిపోతుంది అనుకుంటారు. అది తప్పు. ఎందుకంటే ఖచ్చితంగా పిల్లలకి కూరగాయలు పెట్టాలి. మనం ప్రతిరోజు కూడాను అన్ని రకాలుగా మనం ఏది వండుకుంటే అది, అంటే మీరు వంకాయ వండుకుంటే మీకోసం అది కొంచెం పిల్లవాడికి పెట్టండి, వంకాయ కూర. దొండకాయ వండుకుంటే దొండకాయ కూర పెట్టండి. అట్లా బెండకాయ అయితే బెండకాయ పెట్టండి. అంటే వాళ్ళకి పెట్టే ఆహారంలో ఖచ్చితంగా మీరు వండుకునే ప్రతి కూర కూడాను అలవాటు చేయడం చాలా మంచిది. ఏడాది లోపే ఈ కూరలన్నీ తినడం అలవాటు అయినట్టయితే తర్వాత వాళ్ళు చాలా ఎక్కువ గొడవ చేయకుండా ఉంటారు, అన్ని కూరలు తింటూ ఉంటారు. అది ముఖ్యమైన కారణం. రెండవది ఆకుకూరలు. కనీసం వారంలో 5 రోజులు ఆకుకూరలు తినిపించడం అనేది చాలా మంచి పద్ధతి. మరి ఈ ఆకుకూరలు ఎలా చేయాలి? ఆకుకూర పులుసుగా కానీ లేదా పప్పులో వేసి పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే అది కూడాను ఇవి మారుస్తూ ఉండాలి. అంటే ఈరోజు పాలకూరతోటి మనం పప్పులో వేసినట్టయితే రేపు తోటకూర, ఎల్లుండి గోంగూరని ఇట్లా వేసి పిల్లలకి అవన్నీ వేసి పెడుతున్నట్టయితే వాటిల్లో ఉండే పీచు వల్ల మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. మరి ఇప్పుడు ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ నేను ఇంతవరకు రోజు కూరగాయలు తినిపించాలని చెప్పాను, రెండవది ఆకుకూరలని చెప్పాను, మూడవది ఫ్రూట్స్ అంటే పళ్ళు. దాదాపు మనకి దొరికే అన్ని పళ్ళల్లో కూడాను కొద్దో గొప్ప ఫైబర్ అనేది ఉంటుంది. కొంచెం అరటిపళ్ళల్లో మాత్రమే తక్కువ ఫైబర్ ఉంటుంది, అంటే పీచు అనేది అరటిపళ్ళలో తక్కువ ఉంటుంది. అది తప్పిస్తే దాదాపు అన్ని పళ్ళు, అది జామకాయలైనా యాపిల్ అయినా మనము నారింజ పళ్ళైనా లేదా పైనాపిల్ అయినా లేదా మామిడి పళ్ళైనా ఏదైనా సరే అన్నిట్లలో కొద్దో గొప్ప కొంచెం పీచు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ ప్రతిరోజు సాయంత్రం 4 పిల్లలకి ఒక ఫ్రూట్ తినడం అనేది ఒక హ్యాబిట్గా మార్చండి. ప్రతిరోజు ఫ్రూట్ తినే పిల్లలకి దాదాపు ఈ మలబద్ధకం అనేది, కాన్స్టిపేషన్ అనేది ఉండదు. కాబట్టి అదొక హ్యాబిట్గా చేయండి. అలాగే రేపటి రోజున పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినాలి అని చూస్తుంటారు. ఆ టైంలో వాళ్ళకి ఫస్ట్ ఒక ఫ్రూట్ తినిపిస్తే చాలా వరకు కూడా ఒక మంచి హ్యాబిట్గా మారుతుంది. కాబట్టి ఈ 1 ఇయర్ వయసు నుంచే, 6 నెలలు ఏడాది వయసు నుంచే పిల్లలకి ప్రతిరోజు సాయంత్రం ఒక పండు తినిపించడము అనేది ఒక హ్యాబిట్గా మార్చండి. ఏ సీజన్లో ఏ పండు వస్తే ఆ పండు తినిపించడాలి. సో దానివల్ల కూడాను వాళ్ళకి ఈ ఫైబర్ తగినంతగా అందుతుంది. ఇవే కాకుండా అంటే ఈ మన కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళే కాకుండా మనకి ఫైబర్ విరివిగా లభించేవి ఇంకేమున్నాయి అంటే ఏవైతే పొట్టుతో పాటు దొరుకుతాయో, అంటే పొట్టుతో పాటు దొరికే మన శనగలు కానీ లేదా అన్ని రకాల చిరుధాన్యాల్లోనూ అవన్నీ పొట్టుతోటే మనకు దొరుకుతాయి. వాటి నుంచి డైరెక్ట్ ఓన్లీ పిండిలాగా చేసుకోలేము. కేవలం బియ్యం మాత్రమే, ఈ వరి పొట్టు తీసేసి బియ్యం మాత్రం పిండిలాగా దొరుకుతుంది, లేదా గోధుమలు పొట్టు తీసేసి మైదాలాగా దొరుకుతుంది. కాబట్టి ఈ మైదాను తర్వాత వైట్ రైస్ అనేది మాత్రం తగ్గించుకొని మిగతా ఏ రకమైన ఆహారమైన పొట్టుతో పాటు కలిపి కనుక తిన్నట్లయితే ఖచ్చితంగా తగినంత ఫైబర్ అందుతుంది. కాబట్టి మనం పిల్లలు తినే ఆహారంలో, పిల్లలే కాదు
అన్ని వయసుల వారు కూడాను తినే ఆహారంలో ఒక 10% వరకు ఈ పొట్టు అనేది ఉన్నట్లయితే, అంటే ఫైబర్ అనేది అందినట్లయితే వాళ్ళకి అసలు జీవితంలో మలబద్ధకం అనే మాటే రాకుండా ఉంటుంది.